కార్తీక ఏకాదశి చాలా విశిష్టమైనదని అంటారు కదా. దానికంత విశిష్టత ఎందుకు వచ్చింది, ఆ రోజు చేయవలసిన విధులేంటి అన్నది వీడియోలో తెలుసుకుందాం. శయన ఏకాదశిగా పిలువబడే ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజు యోగ నిద్రలోకి వెళ్ళిన మహావిష్ణువు 4 నెలల తర్వాత తిరిగి కార్తీక శుద్ధ ఏకాదశి రోజు యోగ నిద్ర నుంచి మేల్కొంటారు. అందుకే దీన్ని ఉత్తాన ఏకాదశి అంటారు. దీన్నే ప్రబోధన ఏకాదశి అని కూడా అంటారు. ఈ ఏకాదశి రోజు విష్ణుమూర్తిని పూజించడం వలన విశిష్టమైన ఫలితాలు లభిస్తాయి. ఇది ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఏకాదశి చేయాలనుకున్నప్పుడు ముందు రోజు అంటే దశమి రోజు కూడా ఉదయం స్నానం చేసి పూజ చేసుకుని ఏకభుక్తం భూషయనం బ్రహ్మచర్యం పాటించాలి. తర్వాత ఏకాదశి రోజు కూడా స్నానం చేసి యథావిధిగా పూజ చేసుకుని ఉపవాసం చేయాలి. ఆ రోజు రాత్రి జాగరణ కూడా చేసిన తర్వాత మరునాడు ఉదయం ద్వాదశి రోజు యథావిధిగా పూజ చేసి ఎవరికైనా అన్నదానం కానీ స్వయంపాక దానం కానీ చేసి ద్వాదశి గడియలు ఉండగానే భోజనం చేయాలి. పూర్తి వివరాల కోసం టైటిల్ కింద క్లిక్ చేసి ఫుల్ వీడియో చూడండి.